ఆంధ్ర రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై రైతుల్లో నైరాశ్యం నెలకొంది. గతేడాది అనావృష్టి తర్వాత అతివృష్టి రైతుల్ని బెంబేలెత్తించాయి. సాగులో వరుస నష్టాలు, అప్పులు రైతుల్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నా రైతుల్లో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి సాగుకు సరైన భరోసా అందకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్లో 56 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేస్తే వానల్లేక, సాగునీరందక 23 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం మాత్రం 7 జిల్లాల్లోని 103 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రకటించింది. 14.21 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు గుర్తించి పెట్టుబడి సాయంగా 847 కోట్లు నిర్ణయించింది. 2023 డిసెంబర్ మొదటి వారంలో మిగ్జామ్ తుపాను 22 జిల్లాలో విలయం సృష్టించింది. 6.64 లక్షల ఎకరాలకే పంట నష్టాన్ని పరిమితం చేసి 442 కోట్ల పెట్టుబడి సాయంగా నిర్ణయించింది. 5 నెలలవుతున్నా ఇప్పటికీ పూర్తిగా రైతులకు చేరలేదు. ఈ సీజన్లో అంటే వర్షాలు లేవు, ఇంతవరకు దుక్కులు కూడా సరిగ్గా చేయలేదు. ఏదైనా ఒక వర్షం పడితే కనుక పొలాల దుక్కులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ సీజన్ ముందు వర్షాలు పడతాయి అంటున్నారు, కానీ మరి ఏంటనేది తెలియటం లేదు. నదుల్లో అయితే ఎక్కడ చుక్క నీరు లేదు. గత సంవత్సరం కూడా ఆగస్టు నెలలో నీళ్ళు వదలటం మూలాన మొదట పంట వేసుకోవటం లేట్ అయింది. లేట్ అయ్యి కోతల టైంలోనేమో వెనకసిరి వర్షాలు పడి వేసుకున్న పైర్లు దెబ్బతిన్నాయి. రైతును ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెబుతుందే కానీ ఇంతవరకు ఆదుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ సంవత్సరానికి మరి ప్రభుత్వం కూడా ఏ విధమైన విత్తనాలు కానీ రెడీ చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఖరీఫ్కి ఇదివరకు నేను 30 ఎకరాలు వ్యవసాయం చేశానండి. ఒక 20 ఎకరాలు వదిలేసి, ఎందుకంటే పెట్టుబడికి కూడా డబ్బులు లేవు. దాదాపు 4 లక్షలు అనేది నష్టపోయాం ఈ వర్షం, అకాల వర్షాల మూలంగా. వీటికి ధాన్యం సరిగా కొనుగోలు జరక్క, అందుకని ఒక 10 ఎకరాలకి ఫిక్స్ అయ్యాం. టాటర్లు అవి ఉండవు, కానీ ఇంప్లిమెంట్స్ కూడా మాకు అన్నీ కొనాలంటే కల్టివేటరు ఇదివరకు మాకు 20,000 అయితే 10,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది మాకు. ఇప్పుడైతే అసలు అది ఏమీ లేవు. ఇప్పుడు 30,000 కల్టివేటరు, అది కొనుక్కుంటా కూడా లేదు. ఇక టాటర్ కూడా అమ్మేసాం, వ్యవసాయం తీసేసి అమ్మేసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లా ఉంటే 2-3 ఏళ్ళకు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉండరు. గవర్నమెంట్ కూడా కొంచెం మనకి రైతులకు సహకరిస్తూ ఉంటే ఏదన్నా నష్టపరిహారం ఏదైనా పోయినప్పుడు ఎంతో కొట్ట ఈ వర్షాలు పడిపోయి నీళ్ళలో ఇది ఉన్నప్పుడు అమౌంట్ ఇస్తామన్నారు, కనీసం ఏమి ఇది కూడా లేదు. మళ్ళీ దాళవా వేసాం, వేస్తే అవి 30 బస్తాలు అయినాయి. అవి కొనుగోలు లేదు. 1000 రూపాయలకు కొన్నారు. మాకు ఖర్చే 35,000 40,000 అయింది. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 1,75,63,000 ఎకరాల విస్తీర్ణం కాగా 2023-24 సంవత్సరంలో 1,30,29,900 ఎకరాల్లో మాత్రమే సాగైంది. తొలుత వర్షాభావ పరిస్థితులు, తర్వాత పంట చేతికందే సమయంలో తుపాను రూపంలో అకాల వర్షాలు గత ఏడాది రైతుల్ని కంటిపై కునుకు లేకుండా చేశాయి. తడిసిన ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. సన్న, చిన్నకారు రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ కారణాలతోనే ఈ ఏడాది సాగంటేనే రైతులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈపాటికే దుక్కులు దున్ని ఆకుమడులు సిద్ధం చేయాల్సి ఉండగా ఎలాంటి పనులకు ఉపక్రమించకపోవడం గమనార్హం. వానలో ఇట్లా లేవు, బోర్లు సరిగ్గా ఆడలేదు. మొన్న పోయినప్పుడు దీంతో ఇస్తామన్నారు, మురుగు అవి రాలేదండి డబ్బులు. బోర్లో నీళ్ళు ఇప్పుడు రావండి. కాసేపు పడితే కాసేపు కృష్ణానది తగ్గిపోయింది కండి. మాకు అక్కడ ఈ డామ్ కడితే, చెక్క డామ్ కడితే మాకు నిలవుండి వస్తాయి. తుఫాను వచ్చిందండి. ఎకరానికి దాదాపు 30,000 రూపాయలు నష్టం వచ్చింది. తుఫాను డబ్బులు పడ్డాయని మాకు లెటర్లు ఇచ్చారు. ఆ డబ్బులు పడిపోయినాయి అన్నారు. మాకు ఇంత మట్టుకేమి పడలే డబ్బులు. అవి వచ్చే కొంచెం ఆదుకునేది మాకు. దాళవ వేసాం, దాళవాలో కొంటాము, దాళవ కొనలా 1,100కి అమ్మాము. దాళవ రేట్ ఏమో 1,666 రూపాయలు ఎంత ఉంది రేటు, మామూలుగా గవర్నమెంట్ రేటు 1,160 రూపాయలు వచ్చింది. అయిన కాడికి అమ్మేసుకున్నాం. ఇప్పుడు తుఫానికి వెళ్ళాలంటే ఇప్పుడు బోర్లేమో ఆడసల్లా. మరి ఏదైనా చెక్ డ్యాం కట్టి ఇక్కడ ఏమన్నా వాటర్ లెవెల్ పెరిగితే చేయట్లే. ఇప్పుడు ఏం రైట్లే మీరు చూస్తున్నారుగా, దుక్కులు కూడా దున్నలా. వ్యవసాయం చేయాలా, మానేయాలా. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లు రైతులకు నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో ప్రస్తుత సీజన్ రైతులకు కలిసి రావాలంటే వ్యవసాయ శాఖ తరపు నుంచి తోడ్పాటు తప్పనిసరంటూ రైతులు కోరుతున్నారు.